పద్యాలు సిరీస్లో 133వ పద్యం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. చెప్పులోని రాయి మన చెప్పుల్లో ఉన్న రాయి, చెవిలోని జోరీగా చెవిలో దూరిన ఈగ జోరమనది శబ్దం చేస్తూ ఉంటుంది కదా. కంటిలోని నలుసు కంటిలో పడిన నలుసు, కంట్లో ఏదైనా నలక పడింది అనుకోండి, అది. కాలి ముళ్ళు కాలిలో విరిగిన ముళ్ళు. ఇంటిలోని పోరు ఇంట్లో ఉండే గొడవ. ఇంతింత కాదయా అవి ఇంతింత కాదవి చూడ్డానికి చిన్నగా కనిపించినవి చాలా పెద్దవి, వాటి తలనొప్పి చాలా పెద్దది అని. మనకి చెప్పులో రాయి పడింది అనుకోండి, నడవలేము. అది ప్రతిసారి మన కాళ్ళ కింద తగులుతూ ఉంటుంది, నడవలేము. అది చూడ్డానికి చిన్న రాయి అయినా సరే చాలా ఇబ్బంది పడుతుంది. చెవిలోని జోరీగా అంతే, అది చూడ్డానికి చిన్నగా ఉంటుంది కానీ చెవిలోకి దూరిందంటే చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. కంటిలో నలుసు కంటిలో పడ్డ నలక, కాల్లో విరిగిన ముళ్ళు, ఇవి కూడా అలాగే ఇబ్బంది పెడతాయి చిన్నగా ఉన్నా సరే. ఇంటిలోని పోరు ఇంట్లో ఉండే గొడవలు, అవి చిన్న చిన్నవైనా సరే కూడా అవి కూడా అంతే ఇబ్బంది పెడతాయి. అవన్నీ కూడా చిన్నగా ఉంటాయి కానీ వాటి వల్ల వచ్చే తలనొప్పి చాలా పెద్దది, వాటిని మనం భరించలేము అని. భావం. చెప్పులో పడిన రాయి చెవిలో దూరిన ఈగ కంటిలో పడిన నలుసు కాల్లో దిగిన ముళ్ళు, ఇంటిలో మొదలైన పోరు చిన్నవి అయినా భరించడం కష్టం.